రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశాఖ డీఆర్ఎం కార్యాలయం వద్ద భోగిమంటలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొన్నారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రతులను భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. ఈ వేడి ప్రధాని మోదీకి తగిలి రైల్వే జోన్కు పచ్చజెండా ఊపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఖచ్చితంగా రైల్వే జోన్ విశాఖ ప్రకటిస్తారని చెప్పి చిన్న ఆశ మా అందరూ కూడా ఉండింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ఎంపీగా ఉన్న హరిబాబు గారు గారండి, అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆయన మొన్న పార్లమెంటు సమావేశాల ముందు ఒక మాట చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాలు అయ్యేలోపు ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ ఇస్తారు, ఇవ్వకపోతే అది మా ఓటమిగా కూడా మేము భావిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాట అన్నారంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి వాళ్ళకి ఏదో సానుకూల సంకేతాలు వచ్చాయి, ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఒక చిన్న ఆశతోటి మేమందరం కూడా ఉండటం జరిగింది. అయితే మొన్న 9వ తారీఖుతోటి పార్లమెంటు సమావేశాలు అయ్యాయి. ఆ రైల్వే జోన్ ఊసే ఎక్కడ కూడా ఎత్తలేదు. మళ్లీ ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా మొదలవుతా ఉన్నాయి. ఈలోపు కనీసం ఈ భోగి మంటల వేడి నరేంద్ర మోడీకి తెలుస్తుంది. ఇట్లా విశాఖ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆ రైల్వే జోన్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటే ఆయనకు అర్థమవుతున్న ఉద్దేశంతో ఈరోజు నాన్ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఈ భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో ఏదైతే ఆ రైల్వే జోన్కు సంబంధించి చట్టంలో పెట్టారో ఆ కాపీలను కూడా ఈరోజు అందులో కాల్చడం జరిగింది.